ఎవడంట ఒరే ఏడకు పోయిన అదే సొల్లు అదే సొంగ. అనుష్క అన్నట్టుంది. అనుష్క, యూ పీపుల్ హావింగ్ ఫన్. శ్రీవల్లి బానే పుష్పాతే కాదుంది. అమ్మని పిలుస్తావు, నీళ్ళు వస్తుంది. అందరికి నమస్తే. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడోయి నంది కాని నంది. ఎవ్వరు ఒరే వచ్చేసా. నువ్వు ఆడుంటే నేను ఆడా. ఓరమ్మా బడవ, ఏం పని నీకేం పని ఇక్కడ? నేను బిర్యానీ కోసం వచ్చా. నేనేమైనా బల్లా దేవుడి కోసం వచ్చాను. నేను కూడా బిర్యానీ కోసం వచ్చా. నేనేమన్నా కట్టం కోసం వచ్చానా? నేను బాగా తినడానికి వచ్చా. లోపల కమ్మన ఉంటుందా? ఒరే ఏడకు పోయిన అదే సొల్లు అదే సొంగ. లోపల పోయిస్తాను. అబ్బా ఈడు మాట ఏంటో. ఎవరు సార్ నమస్తే. మందలేందంటే కరెక్ట్గా నేను నెల్లూరు నగరంలో ఉన్న చిల్డ్రన్స్ పార్కులో ఎదురుగానే ఉంటుంది అబ్బయ్య బాహుబలి రెస్టారెంట్. తమ్ము చేశారు కదా, అది మందల బాహుబలి రెస్టారెంట్. సుమారుగా 8 సంవత్సరాల చరిత్ర గల బాహుబలి రెస్టారెంట్ కరెక్ట్గా చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్లోనే పెట్టారు. లోపల ఏంటంటే లోపల యాంబియన్స్ మామూలుగా లేసామే. మొత్తం చుట్టూరు ప్రభాస్ అన్న ఫోటోలో కథక్కని పెట్టారు. ప్రభాస్ అన్న ఫోటోలోకి ఎత్తైతే లోపల ఫుడ్ ఐటెంలో అంతకు మించి ఆ విధంగా ఉంటుంది. లోపలికి పోదాము. తెలిసిందే కదా మీకు, ఆ సింహపొడిచినాడు తగ్గేదేలా. ఇంతకీ ఈ మనిషి లోపలికి పోయినాడు, ఏడాడికి వెళ్ళి పెడుతున్నాడు ఏందో ఒకసారి పోయి చూద్దాము. మీరు కూడా వచ్చేసేయండి. ఫుడ్ ఫైనల్గా తోసేద్దాం లోపలికి. నవ్వచ్చు కదా. ఏం చేస్తున్నావురా? నా తంటలు నా ఈ నీకెందుకు మధ్యలో? తమ్మన్నా అని చెప్పి ఏమైనా తమ్మన్నానా? అనుష్క అన్నట్టుంది. అనుష్క, యూ పీపుల్ హావింగ్ ఫన్. నువ్వు ఎవరిని ఎవరే ఏడకు పోయినా అదే సొల్లు అదే సొంగ. రారా సామె నువ్వు పోయి పని చేసుకోపో. అభయా చూసా యాంబియన్స్ ఎట్ట ఉంది లోపల. అప్పుడు ఇంకా ఐటమ్ రాలా. నీకు అనేది యాంబియన్స్ ఐటమ్ గురించి కాదు, అంటే లోపల స్థలం చూడు. ఆడ చూసిన ప్రభాస్ అన్న ఫోటోలే. సరే ఏంది ఇంకా ఐటమ్ రాలేదే? వస్తుందా చెప్పా? వేసుకో అయితే. వస్తుందండి మా చెప్పాను ఇప్పుడేనా? చెప్పా వచ్చేసి తమ్మన్నా. ఒరే తమ్మన్నా కదా, ఎందుకు ఆమె పేరు అడగదమ్మా? ఏం పేరమ్మా మీ పేరా? శ్రీవల్లి. బానే పుష్పాతే. శ్రీవల్లి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమి చూస్తావురా? తినరా సామె. దేనికి వచ్చాము, ఏం చేస్తుండవు? నువ్వుంటా నాకు వద్దు, ఫస్ట్ నువ్వు తిను. ఇంకో ఐటమ్ చెప్పు, నా వస్తుందిలే. అవునా? ఎట్టుంది అది? ఎవరం అదే కట్టపనుంది మావా. మళ్ళా వచ్చింది అమ్మాయి. ఏందయ్యా అన్ని సూపులు గీపులు ఏందేం తెచ్చేసినారా? రకరకాలు ఉన్నాయి మావా. అలాగే నాకు సూపులు అంటే బాగా ఇష్టం, తెలుసు కదా. ఫస్ట్ సూపులతో స్టార్ట్ చేస్తామని. ఎజ్జి సూప్ చెప్పా ఫస్ట్. అంటే ఫస్ట్ ఎజ్జితో స్టార్ట్ చేసి నాన్ ఎజ్జి ఇదిగో దండం పెట్టాలి ఫస్ట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది ఆచారం. శ్రీవల్లి బాగుంది సూపు. శ్రీవల్లి నాది. అబ్బా కాదుంది. అమ్మని పిలుస్తావు, నీళ్ళు వస్తుంది. వద్దురా, నీళ్ళు ఏడే ఉండరా? ఎంత సేపు ఎప్పుడెప్పుడు సందు దొరకద్దా అమ్మాయిని పిలుద్దామా అని ఉన్నాడు. అమ్మాయి తాగు నీళ్ళు తాగు.
ఎత్తుకో వేసుకో కొరుకో. ఈ జాయింట్ తింటున్నామా? అచ్చం శ్రీవల్లి లాగుందంటావు. ఇవ్వలే నీకు ఏం పని ఊరికే? అంటే ఏం లేదు, ఇంత నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కదా అందుకని. ఇవ్వలే నాది బా ఎవరితో మంచి ఫీల్ కలుగుతుంది. సూప్ అయితే అదిరిపోయింది. ఎట్ట మా వాడు నాన్ వెజ్ లాగిస్తూ ఉన్నాడు. ఇది కూడా కథకునేమో. వింగ్స్ లెగ్ పీసులు. రవ్య అమ్మా నువ్వు తింటా ఉండు. ఆడ చాలా మంది జనాలు తింటా ఉండరు. పోయి రివ్యూ అడిగేసి వస్తా. నా పనిలో ఉండు. కానీ పో. పోయేటప్పుడు సీరియల్ పిలిచేసాను. అబ్బా ఎవరిసో 2 పార్ట్లు, బాహుబలి 1 బాహుబలి 2 ఎట్టో, బాహుబలి 1 బాహుబలి 2. దిట్టంగా ఉన్న మనుషులమి అది కదా. ఆ విధంగా ఉండాలి మనిషి. మట్ట సంగ ఉంటే కాదు, దిట్టంగా ఉంటేనే వ్యవహారం. సరే ఏం సంగతి? ఏం పేరా? సైఫ్ అన్న. సైఫ్. ఆహా, ఏం తింటున్నావు సైఫ్? అది వచ్చి ఫ్రైడ్ రైస్ నా బిర్యానీ క్లోజ్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఒక రౌండ్ వేసేసి ఒక రౌండ్ వేసేసావు. సెకండ్ రౌండ్ చెప్పింది ఏందే? పార్ట్ 1 పార్ట్ 2 అని. ఆ విధంగా ఉండాలా. బిర్యానీ తిన్నావి అనుకో, ముక్కు కూడా పూసుకోవాలా. పూసుకున్నాడు. అందుకే టేస్ట్ ఆ విధంగా ఉంటది కాబట్టి. సరే ఏం తింటున్నావా? చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నా. చికెన్ ఫ్రైడ్ రైస్ రుచి మన ఎవరికి చెప్పి. ఎందుకంటే నేను ఏడకు పోయినా కానీ బాగుందనే చెప్తా, సూపర్గా ఉందని చెప్తా. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వేం తింటున్నావు? నువ్వు ఆ రుచి ఏ విధంగా ఉంది ఎవరికి? ముందు మటన్ బిర్యానీ తిన్నాం. ఆహా వేసారు, చాలా బాగుంది. తర్వాత గోంగూర చికెన్ బిర్యానీ తిన్నాం, అది బాగుంది. తర్వాత 5 పీస్ చికెన్ బిర్యానీ తిన్నాం, అది బాగుంది. ఫినిషింగ్ టచ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం. వా, ఇన్ని తిన్నారంటే మీరు మామూలు కాదు. అన్ని టేస్ట్ చేయాలి కదా. అంతేలే, అన్ని ఉండాలా. అన్ని లాస్ట్ డెజర్ట్ తో కంప్లీట్ చేసి సెట్. నమస్తే అన్నా. అన్నా ఏం పేరు మీ పేరా? నా పేరు బాలా అన్న. బాలా. తమ్ముడు నీ పేరు? ఏందా? వేసుకో తిను. బాగా తినాలి. పిల్లకాయలు బాగా తింటేనే రేపటికి మంచి ఎనర్జీ ఉంటుంది. ఎవరి దిష్టి నీకు తగలకూడదు. అబ్బా అన్ని పట్టమన్నాయి సామె. సూపర్ క్యూట్ బాల చెన్నయ్య. ఏంది నా రుచి ఏ విధంగా ఉంది? చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ? అదే నా మటన్ బిర్యానీ అన్న. అబ్బా వేసుకో. మటన్ బిర్యానీ అదిరిపోతుంది అన్న. సూపర్. ఆ తర్వాత అదే కోడి పీస్ పెట్టుకున్నారు ఆడ. చికెన్ అది లాలీపాప్ అన్న. లాలీపాప్. వదిన కూడా ఉన్నారు పక్కనే. ఎవరికి నమస్తే చెప్పండి. అందరికి నమస్తే. అది సంగతి. ఎట్టంది రుచి? బాగుంది. చికెన్ బిర్యానీ ఆ విధంగా ఉంటది. వదిన కూడా చెప్పారు కాబట్టి ఇంకా తిరిగిలే. రబియా సూప్ అయిపోయింది. అదిగో రోటీలు తెస్తుంది. ఓరే మర్చిపోయా, ఈ డాబా స్టైల్ అనుకొని ఇటు తినేస్తున్నాను రా. అంటే రెస్టారెంట్ కదా, ప్రొఫెషన్ కదా నువ్వు. అసలు నేనంతా పక్క రిచ్. నువ్వు రిచ్లే, నేను పక్క మాసు. సరే ఏదేమన్నా కానీ అయ్యా మాదిగో బిర్యానీ కూడా పెట్టారు సామాడా. ఇప్పుడు నిదానం కదా, ఊరెవరు ఏడక బాదురా. నాకు ఇష్టమైంది ఇదేనా? నీకు ఇష్టం, నీకు ఏది ఇష్టం ఉండదు చెప్పు. శ్రీవల్లి కూడా ఇష్టం నీకు? ఊరిపోతుందా? ఉంటది ఎందుకు ఉండదు? బాగుంటుంది. నాకు ఏం పల్లె పోరా, ఇది తింటే చాలు. నేను ఎల్లవా ఎవరు సో అదే సంగతి. మనలేందంటే బాహుబలి రెస్టారెంట్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉంటుంది. ప్రశాంతంగా రండి సామె. ఇదిగోండి విశాలమైన ప్లేస్ చాలా ఉంది. చాలా మంది జనాలు సందు లేరు సామె. బాగా తింటూ ఉండరు. రోటీ టేస్ట్ అదిరింది. కూర మామూలుగా లేదు. ఇది కూడా బలే ఉంది మా బిర్యానీ. చిన్న నువ్వు తింటా ఉండు. చూస్తే అదిరిపోతుంది. ఎవరు అది సంగతి ఎట్టుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇష్టం ఏది కావాలంటే అది చేయండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒరే మళ్ళీ తిందో సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా. ఇట్టేంద్ర సబ్స్క్రైబ్ అని చెప్పరా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఈడేందో సబ్స్క్రైబ్ చేయండి అన్నకి. అది మందల